నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్. డ్రా ద సర్క్యూట్ ఫర్ 3:8 డీకోడర్ అండ్ ఎక్స్ప్లెయిన్. 3:8 డీకోడర్ అంటే 3:8 decoder is also known as binary to octal decoder. In 3:line decoders, 8 input lines, 8 output lines, 3 input lines. ఇన్పుట్ లైన్స్ చూసుకుంటే ఇది వచ్చేసి అవుట్పుట్ లైన్స్ Y0 to Y7. అదే ఇన్పుట్ లైన్స్ వచ్చేసి A0, A1, A2. దిస్ సర్క్యూట్ ఎనేబుల్ ఇన్పుట్. ఈ డీకోడర్ అంటే ఎనేబుల్ ఇన్పుట్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. Just like 2 to 4 lines decoders, when enable E set to 1, these 4 output will be 1. The block diagram ఇప్పుడు చూసుకుంటే 3:8 డీకోడర్ అంటే 8 అవుట్పుట్స్ 3 ఇన్పుట్స్. 3 ఇన్పుట్స్, ఇది బ్లాక్ డయాగ్రామ్. 3 ఇన్పుట్స్ A0, A1, A2. అదే అవుట్పుట్స్ వచ్చేసి A0, Y1, Y0, Y2 అండ్ Y4. నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఫర్ 3:8 లైన్ డీకోడర్స్. ఇది బ్లాక్ డయాగ్రామ్. ట్రూత్ టేబుల్ చూసుకుంటే ఈ అనేది ఎనేబుల్ ఇన్పుట్, అది అనేది ఫస్ట్ హాఫ్లో ఉంది. ఇది వచ్చేసి ఇన్పుట్స్, ఇది వచ్చేసి అవుట్పుట్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎనేబుల్ ఇన్పుట్ ఆఫ్లో ఉన్నప్పుడు డోంట్ కేర్ వాడతాం. అన్నీ డోంట్ కేర్ ఫస్ట్. 0 అంటే ఆఫ్లో ఉన్నట్టు, అదే 1 అంటే ఆన్లో ఉన్నప్పుడు. ఆన్లో ఉంటే ఇప్పుడు డోంట్ కేర్ అంటే 1 అయినా పెట్టుకోవచ్చు, 0 అయినా పెట్టుకోవచ్చు. ఈ 3లో 1 అయినా పెట్టుకోవచ్చు, 0 అయినా పెట్టుకోవచ్చు. ఎందుకు? ఆఫ్లో ఉంది. ఆఫ్లో ఉన్నప్పుడు మనం ఏమి ఇచ్చినా అది వేస్టే కదా. జస్ట్ లైక్ యాజ్ డెడ్ పర్సన్. ఇప్పుడు దానికి ఏమి ఇచ్చినా అది ఏం లాభం లేదు, ఎందుకంటే అది డెడ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అందుకే డోంట్ కేర్ వాడినాం. నెక్స్ట్ డోంట్ కేర్ వాడినప్పుడు మొత్తం 0 వస్తాయి. నెక్స్ట్ ఎనేబుల్ 1 అంటే ఇంకా ఆన్ అని. ఫస్ట్ 0 వాడితే రిమైనింగ్ వచ్చేసి అన్ని 1సే. 1s అన్న తర్వాత ఇక్కడ ఫస్ట్ 0, 0, 0. 3 zeros ఉన్నప్పుడు Y0 దగ్గర 1. నెక్స్ట్ ఇది 3, 0, 0, 1 అంటే మనకి ఎందుకు కోడ్ 4 to 1 కదా. అంటే 1 ఎదురుగా 1 ఉంది కాబట్టి 1. అంటే Y1 దగ్గర 1 పెడితే రిమైనింగ్ 0s. నెక్స్ట్ Y2 దగ్గర 1, రిమైనింగ్ 0s. అలానే Y7 దగ్గర 1 పెట్టి రిమైనింగ్ వచ్చేసి 0s. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్రెషన్ ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు Y1కి ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలంటే ఇప్పుడు Y1కి ఎక్స్ప్రెషన్ చూడండి. ఇక్కడ ఇది Y1కి ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి 0, 0, 1, 0, 0, 1. Y0కి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూసుకుంటే మొత్తం 0s ఉన్నాయి. అప్పుడు ఏమైంది? A0 బార్, A1 బార్, A2 బార్ అద్ది. ఇక్కడ Y0 అనేది ఇవ్వలేదు, మీరే రాసుకోండి. ఇది A0 బార్, A1 బార్, A2 బార్ వస్తుంది. నెక్స్ట్ అలానే Y1కు 0, 0, 1 కదా. 0, 0, 1 అంటే A0 బార్, A2 బార్ అనేది దీని యొక్క ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సేమ్ అలానే 2కి 3కి అలా ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత దీనికి లాజికల్ డయాగ్రామ్ చూసుకుందాం. లాజికల్ డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకేంది? A0, A1, A2 కదా. దీనికి ఇది A0. ఇప్పుడు A0 బార్ కావాలంటే దానికి నాట్ గేట్ అప్లై చేస్తే ఇది A0 బార్ అవుద్ది. ఇది A1 బార్, ఇది A2 బార్ అవుద్ది. ఇప్పుడు ఫస్ట్లో A0 కావాలంటే మనకేంది? A2 బార్, A1 బార్, A0 బార్ కదా, అది Y0. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే Y2 కావాలంటే A2 బార్, A1 బార్, A0 అనేది Y1కి, అలానే Y2కి. ఆ నుంచి లైన్స్ అనేవి జాయిన్ చేస్తాం. దాంట్లోని మొత్తం జాయిన్ చేసిన తర్వాత Y3 కూడా సేమ్ అంతే. Y3 వచ్చేసి A0 నుంచి తర్వాత A0 బార్ నుంచి ఈ నుంచి చేస్తే Y7 వస్తుంది. దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ 3:8 డీకోడర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. డిఫైన్ మల్టీప్లెక్సర్. కన్స్ట్రక్ట్ 4:1 మల్టీప్లెక్సర్ విత్ లాజికల్ గేట్ అండ్ ట్రూత్ టేబుల్. ఇప్పుడు దీని డెఫినేషన్ చూసుకుంటే ఏ డిజిటల్ మల్టీప్లెక్సర్ ఈజ్ ఏ కాంబినేషనల్ సర్క్యూట్ దట్ సెలెక్ట్ బైనరీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ఆఫ్ మెనీ ఇన్పుట్ లైన్స్ డైరెక్ట్ ఇట్ సింగిల్ అవుట్పుట్ లైన్. దీంతో వచ్చేసి ఇన్పుట్ లైన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, కానీ అవుట్పుట్ అనేది సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. ఇంకా దీనికి సెలక్షన్స్ లైన్స్ కూడా ఉంటాయి. సెలక్షన్స్ లైన్స్ ఉంటాయి. ఇది బ్లాక్ డయాగ్రామ్. ఇదంతా మ్యాటర్ అంతా ఏం అవసరం లేదు. ఓన్లీ ఇన్పుట్ లైన్స్ వచ్చేసి 2n ఇన్పుట్ లైన్స్, ఓన్లీ 1 అవుట్పుట్ అండ్ n నెంబర్ ఆఫ్ సెలక్షన్ లైన్స్ అనేవి ఉంటాయి. 4:1 మల్టీప్లెక్సర్. ఏ 4 lines to 1 line multiplexer has 4 input lines having single as I0, I1, I2, I3. Next, the variables S0, S1 are
ద ఇన్పుట్ విచ్ గైడ్ ద ఇన్పుట్ త్రూ అవుట్పుట్ ద బ్లాక్ డయాగ్రామ్ 4:1 మక్స్. 4:1 మక్స్కి ఒకటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి I0, I1, I2, I3 వరకు 4 తీసుకున్నాం. ఈ అవుట్పుట్ వచ్చేసి 1. అదే సెలక్షన్స్ లైన్స్ వచ్చేసి ఇక్కడ 2 స్క్వేర్ కదా, అప్పుడు ఇక్కడ 2 ఉంది కాబట్టి సెలక్షన్స్ లైన్స్ అనేవి 2 తీసుకుంటాం. S0, S1. ట్రూత్ టేబుల్ చూసుకుంటే దీనికి ఇన్పుట్స్ వచ్చేసి I0, I1, I2, I3. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే S0, S1. ఇప్పుడు 0, 1 2 బిట్ని యూజ్ చేద్దాం. 2, 1 కదా, ఫస్ట్ దానికి 0, 0. 1 కావాలంటే ఇది. నెక్స్ట్ 2 కావాలంటే 2 దగ్గర 1 పెట్టి రిమైనింగ్ జీరోస్. నెక్స్ట్ 3 కావాలంటే 2 1s పెడితే ఇది. నెక్స్ట్ I0, I1, I2, I3. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని ఈక్వేషన్స్ అనేవి ఎలా వస్తాయి, అవుట్పుట్ ఎలా వస్తుంది, I0 ఇక్కడ 0 ఉంది కాబట్టి S1 బార్, ఇక్కడ 0 ఉంది కాబట్టి S0 బార్, ప్లస్ I2, I1 ఇక్కడ S1 ఉంది కాబట్టి 1 0 కదా, అంటే S1 0 ఉంటే S0 బార్. నెక్స్ట్ I2 ఇక్కడ ఏంది 1 0 ఉంది కదా, అంటే I2 1 ఉంటే ఏంది S0, అదే 0 ఉంటే S1 బార్. సేమ్ అలానే ఇక్కడ 1 1 ఉంది కాబట్టి S0 S1 ఉంటుంది. ఇక్కడ I3 ఇంటూ S0 S1. ఇది ఈక్వేషన్. ఇప్పుడు దాని యొక్క లాజిక్ డయాగ్రామ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. S0 S1 ఇది నాట్ గేట్ అప్లై చేస్తే అది S0 బార్ అయింది. దీనికి నాట్ గేట్ అప్లై చేస్తే S1 బార్ అయింది. ఇప్పుడు I0 కావాలంటే I0 ఎక్స్ప్రెషన్ ఏంది ఇది. నెక్స్ట్ I1కి ఇది, నెక్స్ట్ I2కి ఇది, నెక్స్ట్ I3కి ఇది. ఇవన్నీ కలిపితే సమ్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆర్ గేట్ యూజ్ చేయాలి. ఇవన్నీ దాంట్లో కలిపి ఆర్ గేట్ యూజ్ చేస్తే దాన్ని అవుట్పుట్ అంటాము. దిస్ ఈజ్ ద లాజిక్ డయాగ్రామ్ ఫర్ 4:1 మక్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.